నమస్కారముల్లో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఊరు భాష. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలా కింద గంట సింబల్ ఎత్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లాక్ వస్తుంది. మీరు ఇంత తొందరగా మాకు ఇంత మంది కనెక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక మీ సపోర్ట్ మాపై ఎప్పుడు ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము. మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతలేదు. మీకు మా స్వీట్ ఊరు భాష టీం అందరి తరపు నుంచి చెప్తున్నాము. చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు ఎట్లా రుణపడి ఉండాలో మాకు అస్సలు అర్థమైతలేదు. ఛానల్ పెట్టిన కొన్ని డేస్ మాకు ఇంత రీచ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. ఇంత రీచ్ వచ్చింది అంటే ఇక మీ సపోర్ట్ మాపై ఉంది కాబట్టి, అంటే మా వీడియోస్ మన వాళ్ళకి నచ్చుతున్నాయి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. దీనికైతే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతలేదు. ఇక రోజు మన టీం అందరూ మస్తు డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఎట్లా అంటే అరే ఇంత తొందరగా మనకి ఇంత ఫాలోయింగ్ వస్తుందని అస్సలు అనుకోలేదు కదా, మనలోకి ఎట్లా థ్యాంక్స్ చెప్తారో అస్సలు అర్థమైతలేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. నిజంగుల్లా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతిసారి కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలి. మీకోసం కొత్త కొత్త వీడియోస్ తీసుకురానికే ట్రై చేస్తాము, సరేనా? అవును, లైక్ మీ సపోర్ట్ ఇష్యూ అయితే మా స్వీట్ భాష టీం అందరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే కానీ ఇయ్యాలంటే మన వీడియో ఏంటంటే, ఒక అక్క ఎప్పటి నుంచో కామెంట్ చేసింది, అక్క మొగన్ మీద మనసు పడితే ఎట్లుంటది చెల్లెది అనేది కథ సిరీస్ లాగా తీసుకురమ్మంటుంది. సరే ఒక పార్ట్ 1 అయితే తీసుకొస్తాము. మనకు నచ్చితే కింద కామెంట్ చేయాలి పార్ట్ 2 తీసుకురమ్మని. అప్పుడు కంటిన్యూషన్ తీసుకొస్తాము. లేకపోతే కొత్త కొత్త కంటెంట్ ఒక్కొక్క సిరీస్ రోజుకు ఒక పార్ట్ లాగా కాకుండా ప్రతి ఒక్క రోజు కొత్త కొత్తది, అదొక కంటెంట్ ఇదొక కంటెంట్, నచ్చిన కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాము. ఎట్లా అంటారు మీరు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాము. మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ చేయాలి. ఇంకా నిన్న పెట్టిన వీడియోకి అయితే మంచిగా సపోర్ట్ వచ్చింది, బాగా అనిపించింది మాకైతే. అంటే మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో వీడియో ప్లీజ్ కామెంట్ చేయాలి అంటే చాలా వరకు కామెంట్ చేసారు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంత దూరం నుంచి అబ్రాడ్ నుంచి చూస్తారంటే కువైట్ అంతా అక్కడక్కడ ఎంతో మా దేశాలు ఏం తెలియదు మనకు, అక్కడి నుంచి మన వీడియోస్ చూస్తారంటే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మనము అక్కడి వరకు వెళ్ళలేకపోయినా సరే మన వీడియోస్ వాళ్ళందరూ చూస్తున్నారు. అందరు మనోళ్ళే, మన సబ్స్క్రైబర్లు చూస్తారు కాబట్టి అందరు మనోళ్ళే. మనోళ్ళు అంత దూరం నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు నిజంగా చెప్తున్నా. మా మనసులో ఉన్న మాట చెప్తున్నాం మీకైతే. అక్క ఎప్పుడు వచ్చినవే నువ్వు? నేను వచ్చి 2 గంటలకి ఎక్కువైతుంది. కాదే నువ్వు ముందుగా నాకంటే ముందుగానే వచ్చి అమ్మ కదో ఇది సాయం చేసి చేతి కింద ఉంటావు అనుకున్నా. ఊరి దగ్గరనే పెట్టుకొని ఇంత లేట్ వస్తావేంది నువ్వు, ఏమని అంటే కష్టం నిన్ను. ఏం చేసినావు అమ్మ ఇంతసేపు? డబ్బును వచ్చి అదో ఇదో పని ఆసరైతే కాదా అమ్మకు? అట్లా కాదక్క, మీ మరిది గురించి తెలిసేగా. ఇక ఆయన మాట వినాలి. ఆయన ఎప్పుడు కదలమంటే అప్పుడు కదలాలి, ఆయన ఎప్పుడు లేవమంటే అప్పుడు లేవాలి, ఎప్పుడు పోదామంటే అప్పుడు పోవాలి. ఇక బండి నడిపించేది నేనైతే నా బండి నేను తీసుకొని ఎప్పుడో మా ఊరు ఆయన పెట్టి, ఇక ఇటు కాకుండా బస్సులు లేవు, ఈ ఎండ పూట ఎట్లా వెళ్తున్నాని ఇక బండి మీద సచ్చినట్టు ఆయన బండి మీద రావాలని ఆయన ఎప్పుడు అంటాడు అని అప్పటిసారి ఎదురు చూసుకుంటున్నాక ఈ టైం అయింది. ఏమనంటే కష్టమైనను. అవును కానీ బావ రాలేదా? అవునేమ్మ, నీ మొగడు ఏం మొగడు నాకు అస్సలు అర్థం కాదు. ఏమనంటే కష్టము కాదు, గింతదానికి గంతదానికి అట్లా సీరియస్ అవుతాడేమే. మీ బావ దీన్ని దినాలు అవుతుంది పెళ్ళై, వినడన్నా గట్ట సీరియస్ గా గట్ట కోపవడంగా చూసినవా అని. నీ మొగడేందుకు అట్లా ఉత్తుత్తదానికి గంటగరం పెళ్లి పెట్టుకుంటాడు, పంచాలు పెట్టుకుంటాడు, మాట మాట కలుగుతాడేమే నీ మొగడు. అవునక్క ఆడంతే, ఇక మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇక మా అత్తకు మా మామ కంటే అలవాటు అయిపోయింది. ఇక గడప్ప సందే అంతే అని ఇచ్చి పెడతారు. కానీ నాకైతే పెద్ద బేజారు వస్తుంది అక్క. ఎట్లకేం దొరికిండో ఎట్లకేం దాపరిచిండో నాకు. కానీ అంతో ఉండాలంటే నాకు తల పానం తోకొస్తుంది అక్క. ఇక నువ్వేమనుకున్నా సరే కానీ నాకు చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఎన్నడు ఒక షీర్ ఇప్పాడు, రైస్ ఇప్పాడు, ఏం చేయాలక్క అంతోని. మరి రోజు పని పోతూనే ఉంటాడు, ఎక్కడ పెడతాడో ఏం కథనో పైసలు పాడుగాను. గది ఇప్పియరాదా అంటే అయ్యో గది పట్టుకుంటూనే ఉంటున్నావే నువ్వు. వేరే చీరలు లేవా నీకు? మీ అమ్మగారు పెట్టిన చీరలు లేవా? నేను పెళ్లికి ఇప్పించిన చీరలు లేవా? ఎక్కడ పెట్టినవే అని ఇంకా పాత పురాణం అంతా తీస్తాడు. ఇంకెందుకు వచ్చిన లొల్లిరా నాయన, ఉన్నాయో లేవో నా పైసలు పెట్టే కొనుక్కుంటా, నావే కట్టుకుంటా అని నిమ్మలంగా మూసుకొని ఉంటాక. అదే బావ గట్ట చేస్తాడని నేను ఇన్నేళ్ళ సంది చూస్తున్నా. కానీ ఏదన్నా అడగంగానే ఇప్పిస్తాడు. నేను అడిగిన కాదనుకుంటే ఇప్పిస్తాడు. ఇంకా నీకంటే ఎక్కువ నాకే ఇప్పిస్తాడు అక్క. అట్లా బావలేక దొరుకుతాడేమో అనుకున్నా కానీ ఈ పాస్ మందోడు దొరికిందేమో నాకు.
అవును చెల్లె, ఇక నువ్వు అన్నది కరెక్టే. పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఏదైనా ఊర్లకు అమ్మటోడు వచ్చినా, బట్టలోడు వచ్చినా, గాజులోడు వచ్చినా, ఇది కావాలి బావా అంటే ఎంబటే ఇప్పిస్తాడు చెల్లె. నాకు నిజంగా ఒక్క మాట ఏరు సమాధానం ఇయ్యడు. గవ్వెందుకు గివ్వెందుకు అని ఒక్క మాట నన్ను అనకుండా అన్ని ఇప్పిస్తాడే. సరే గాని బావేడక్క కనిపిస్తలేడు. అప్పటి బావ జోలే చెప్తున్నావు. ఏడి సప్పుడు గిట్ల లేదు. ఎక్కడన్నా పోయిందా? ఎక్కడ పోలేదే, ఆయన రాలేదు ఇంకా. ఏ జరైనాక పొద్దు కంగొస్తా పో, డ్యూటీకి ఎంచి ఆడుకొస్తా పో డైరెక్ట్ అని అన్నాడు. ఇక అట్లా నేను మెల్లగా బస్కి వచ్చినాక అందుకే ఇంత లేట్ అయింది. ఇక నాకంటే మోదాలి నువ్వు వస్తావు అనుకుంటే నువ్వు దిగ్గి దీపం పెట్టి ఇప్పుడు వస్తుంది. పొద్దు కంగొస్తానడే. అవు కానీ మరి మా మడిదేడే. ఆయన నా ఇంకేం పని, నన్ను దించిండుగా. ఇక చుట్టాలను పక్కలను ఊర్లలో ఎవరెవరు ఉంటారో అందరూ నడుచుకొని రావాలి. ఆయన పెద్ద మనిషి. నీకు ఎరకనేగా అక్క అన్ని మళ్ళా కొత్త కడతావు ఆయన గురించి. కాదే, అత్తగారింటికి వచ్చినప్పుడు జర నిమ్మలంగా కూర్చొని ఇక అత్త మామలు ఏమేం చేస్తారు, ఏమేం మర్యాద చేస్తారు అని ఇక తిని తాగి చేసే నిమ్మలంగా మాట్లాడుకోవాలి. కానీ ఏంది నీ మొగుడు ఎప్పుడు మంది ఇళ్ళ పొంటే తిరుగుతుంటాడు, మందిని ఆడుచుకొని వస్తాడు. నాకేం అర్థం కాదమ్మా. సరే సరే, అమ్మ రొట్టెలు చేస్తుంది, ఇక పోయి ఆమెకు సాయం అన్న చేస్తా. జరసేపు కూర్చో, ఇంతసేపు అలసిపోయి వచ్చినవేమో. మీ అత్తగారింటి కాడ పని మస్తుగా ఉంటుంది తల్లి నీకు. చేసి చేసి ఎట్లయినా చూడు. సరే మంచం మీద జరుగు జరసేపు. సరే అక్క నువ్వు చేయిపో. అమ్మయ్య, ఏడి మా బావ ఇంకా వస్తలేడు. పొద్దు కంగొస్తాడు అన్నాడంటే ఏం చేస్తాడో మరి. ఊకనే ఉండి నేను డబ్బునే వస్తా పిల్ల అని చెప్పిండు మొన్న పోతప్పుడే. పండుగ నాడు ఎప్పుడు వస్తారు బావా మరి? 2-3 రోజులు ఉంటట్టు వస్తారా, తొందరగానే పోతారా అంటే నీకోసం అన్న ముందు రోజు చూస్తానడి. ఏడి ఇంకా వస్తలేడు. నన్ను చూడాలనిపిస్తలేదా ఆయనకు? నా బాణం అంతా ఆయన మీదనే గుంజుతుంది. చాలా మంచోడు మా బావ. గసంటి మొగడన్నా దొరకలే నాకు. ఇక మా అక్క అదృష్టం గట్ల రాసి పెట్టింది, నా అదృష్టం ఏమో గిట్ల రాసి పెట్టింది. ఈ యవ్వంతలగా తాంతే ఏం చేస్తాను చెప్పు. అగోనే ఆదిలోనే ఉండు. బావా ఇప్పుడే వస్తున్నావా? బాగున్నావా? నేను బాగున్నా మరదలా, నువ్వు బాగున్నావానే? నేను బాగుంటే బాగుండకుంటే నీకెందుకు? ఇక నువ్వు మా అక్క అయితే నిమ్మలంగురు గా, నేను ఎక్కడ పోతే మీకెందుకు? నా గురించి పట్టించుకునేటోళ్ళు రా. గా పాస్మల్లోనికి ఇచ్చి జాలుగా పెట్టిరు. ఇక నా బతుకంతా ఆగమైపోయింది. ఇక మీరేంది, మీకేం తక్కువ ఉందయ్యా? మంచిగా అక్కడిక్కడ సినిమాకు షికార్లకు పోతారు. ఏ ఎక్కడ పడితే అక్కడ పోతారు. నిమ్మలంగా తిని నచ్చిందల్లా కొనుక్కొని బతుకుతారు. నా బతికేంది గిట్ల కలగబడ్డది? మంచిగున్న గాని కాదు. మొన్న పోతప్పుడు ఏం చెప్పినావు నాకు? డబ్బునే వస్తది పిల్ల అన్నవు. కాదు గింత లేట్ వస్తావా నువ్వు? ఏ పని కాడ జర పని ఉందని పోయిననే. ఇక నేను మీ అక్కతో మొన్ననే చెప్పిన, ఏ డబ్బునే పోదామే, ఇక ఉండేం చేస్తామా అంటే సరే సరే అన్నది మీ అక్క. కానీ ఇక నాకు పని కాడ జర పని ఉందని ఫోన్ వచ్చింది. ఇక పోయి పొద్దు కంకొస్తుంది, ఏ నువ్వు బస్కో అని మీ అక్కని బస్ పంపించిన. ఇక నా పానం అంతా పని కాడికి పోయినాక నీ మీదనే ఉంది. ఇక ఏం చేస్తుందో ఆ పోరు రావచ్చు, ఇక దాని మొగుడు ఇట్లా వచ్చిండో రాలేదో అని ఇక దెబ్బ దెబ్బ ఊరికొచ్చిన. ఆవు కానీ మా తమ్ముడు ఇక్కడ పోయిండే. ఏమో ఎక్కడ పోయిండో ఆ తాగుబోతుని గురించి నాకేమెరక. ఎక్కడ పోయిండో ఏం కథనో. ఏ తన పోతే ఇంచుంటాడా? ఎప్పుడు ఒకడు కలుస్తాడా? నెమ్మడి పోయి తాగుదామా గిదే చింతుంటదానికి. ఏమనంటే కష్టం గాని నాకైతే చాలా బాధ అవుతుంది అయ్యా ఆయనతోని. ఇక్కడికి ఏం పెట్టించిర్రు అంకి తాగుబోతునికి. నన్ను పెట్టిర్రు. సరే సరే, ఎక్కడ పోయిండో జర అయినాక వస్తాడేమో కానీ ఇప్పుడు ఏం తప్పిపోయేది ఉంది. కానీ మీ అక్క ఎక్కడ పోయిండే? సప్పుడు లేదు, ఏం చేస్తుంది? ఇంట్లో ఉందా? ఎక్కడన్నా బయటికి పోయిందా అనే? ఇంట్లోనే ఉంది. ఇక అమ్మ రొట్టెలు చేస్తుంది, పచ్చాలు చేస్తుంది అంటే ఇక ఆమె చేతి కింద సాయం అన్న చేస్తేనే నువ్వు చేసే పొరుగు అని నన్ను ఈడుంచి పోయింది. ఇంట్లోనే ఉన్నట్టుంది. ఏది సప్పుడు లేదు కానీ సప్పుడు వినిపిస్తలేనట్టుంది. ఇంకా బయటికి వస్తలేదుగా. సరే సరే, ఏం పిలవకు, ఇంట్లోనే ఉండను. కానీ కాదే, నువ్వు సప్పుడు దాకా నన్ను పెళ్లి చేసుకుంటే అయిపోవు. కానీ నేను అనుకుంటూనే ఉన్నా, ఇక మీ అక్కకి ఇంకా పిల్లలు అయితే లేరు. ఇక మీ చెల్లెన నియమనే మరి మీ నాయనతో మాట్లాడు అని అందాం అనుకున్నా. కానీ ఇక ఆ మాట అన్నాను అనుకో, ఇక నా మీద నమ్మకం పోయి ఇక నన్ను మనిషి లెక్క చూడదు. ఇక మేమే విడిపోతట్టుంటామని ఇక ఆలోచించి ఆలోచించి ఇంకా చేసుకున్నాను ఆ మాట. ఇక గప్పుడే అనుకున్నా, నీకు పెళ్లి సంబంధం చూడంగానే మీ నాయనని అందాం అనుకున్నా. ఏంది మా మగి తాగుబోతుంది తెచ్చినావు, ఆ పోరు ఎంత మంచిగా ఉంది, గానకంట పెడుతున్నావు ఏంది అని. ఇక మీ పాలుళ్ళు ఉంటారు చూడు ఇంకో కాకయ్య, ఆయనతో నన్న గట్టిగానే అంటే ఆయన ఏమన్నాడు, ఏ పోనీ అయ్యా తాగుబోతుడు అయితే ఏమైతుంది, మంచి సంసారం మంచిగా ఉంది, ఆస్తి గిట్లా మంచిగా ఉంది, మంచిగా బతుకుతుంది పిల్ల, ఏమైతుంది తాగుబోతుడు అయితే.
ఇయ్యాల రేపు ఎవడు తాగనోడు ఉండయ్యా అని అన్నాడు. ఇక సరే తీయి మనకొచ్చింది ఏముంది, ఇక నాకైతే పెద్ద ఆమెని ఇచ్చిరుగా, ఇక ఎవడన్నా ఎక్కడన్నా పోనీ అని ఇచ్చిపెట్టినని. కానీ నువ్వు అని వేసుకొని వేస్ట్ అంటే వేస్ట్ పని చేసినవే. ఏం నచ్చిందో ఏం కథలో నాకు ఏం అర్థం కాదు. కాదే, ఒక్కనాడన్నా నిమ్మలంగా ఉంటావా అని అని దగ్గర నువ్వు. అవును బావ, ఇది నిజమే. నువ్వని అర్థం చేసుకున్నావు నా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. ఇక రోజు మా నాయనకు మా అమ్మకు ఫోన్ చేసి చేసి చెప్పి చెప్పి అలసిపోయినా. ఇక ఇప్పుడు మా అక్క గిట్ట రోజు ఫోన్ చేసి అక్క గిట్ట గిట్ల సంగతి అక్క, నన్ను మంచిగా చూసుకుంటలేడు, ఎక్కడికి ఎన్నిచ్చిర్రు ఏం కథ అంటే, ఇప్పుడు అంత అయిపోయింది చెల్లె, ఎవ్వరు ఏం చేయలేరు అని మా అక్క చేతులు ఎత్తేస్తుంది బావ. నేను ఏం చెప్పాలి చెప్పు. నేను ముందే అనుకున్నా, ఎవరికో చేసుకునేది ఎందుకు, ఎవరి దగ్గరకో పోవడం ఎందుకు. మా బావ మంచోడే, ఇక మా బావని తీసుకుని అయిపోతుంది. మా అక్కకి ఇంకా పిల్లలు అయితే లేరుగా, ఇక నాకన్నా అయితారేమో. మా అక్క కూర్చొకరు నా కూర్చొకరా, ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం అనుకున్నా గాని, అమ్మో మా అక్క గుణం కసంటి గుణం కాదు బావ. నువ్వు ఏమనుకున్నా సరే ఇక నన్ను మంచిగానే చూసుకుంటది కానీ కసంటి అవి తల ఒప్పుకోదు. అవునే, నేను గిట్ల గట్లానే ఊకున్నా. ఇక మళ్ళీ మేం దూరం కాగల ఎందుకు అనుడు. ఇంకా వాళ్ళంతలో వాళ్ళకి అనిపించింది అనుకో, మీ అమ్మకు మీ నాయనకు ఇక మీ చుట్టాల కోరికని అనిపించింది అనుకో, ఇక అప్పుడన్నా మనము ఒక మాట అంటే బాగుంటది. ఇక ముందుగా మనమే అన్నాం అనుకో, అమ్మో వీడికి ఇట్లా ఆలోచిస్తున్నాడు, ఇక పెళ్ళాన్ని నేను చక్కగా చూసుకుంటాడు అని ఇక అవి ఇవి మాటలు అనగల పెద్ద పెద్ద మాటలు అంటే ఇక పంచాయతీలు లొల్లీలు అయితే అని నేను సపోర్ట్ చేయలేదే. అయ్యో ఎప్పుడు వచ్చినావు బావా? నేను ఇప్పుడే వచ్చిండే. ఇప్పుడే వచ్చినవా? చాలా సేపటి సంది ఏదో గుయా గుయా అనిపిస్తుంది. ఇక మా చెల్లె మా మరిదితో ఇట్లా ఫోన్ మాట్లాడుతుందేమో అనుకున్నా కానీ ఇప్పుడే వచ్చిన అంటున్నావు. కాదు, నువ్వు మా చెల్లె జోరుగా మాట్లాడుకుంటారు, ఏం ముచ్చట మాట్లాడుకుంటారు, గంటగనము దగ్గర దగ్గర నిలబడి షోల మాట్లాడుకుంటారు. ఎవరి గురించి మాట్లాడుకుంటారు అయ్యో? ఎవరి గురించి లేదే, మా తమ్ముడు వచ్చిండా, నువ్వు ఒకదాని వచ్చినవా మరదలా అని అడుగుతున్నా. మీ తమ్ముడు వచ్చి ఇంటుంటాడా, బాబాయ్ ఎక్కడ పోయిండో ఏమో, నీ లెక్క అందరు ఉంటే బాగానే ఉండు అని ఇక మీ చెల్లె పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఏం లేదు కానీ మా అమ్మ కనిపిస్తలేడు, అత్తమ్మ మామ ఇంటికన్నా రా, ఏం చేస్తుర్రే? ఏముందయ్యా చేసేది, ఇక అమ్మ బచ్చాలు చేస్తానది, రొట్టెలు చేస్తానది. ఇక ఒకటే ఏం చేసుకుంటది, రోజు చేసి చేసి హాస్టల్ కొనొచ్చు అని ఇదే షేప్ ఆ రొట్టెలు కొట్టించి వచ్చిన. కాదు, నువ్వు పొద్దు కంగొస్తాని దబ్బునే వచ్చినావు, ఎందుకు పని దబ్బున అయిపోయింది అయ్యలా? అవునే, పొద్దుకంగానే వద్దాం అనుకున్నా గానీ ఇక పండుగకు పిలిచిండు మా మామ, ఇక నేను రాకుంటే ఎట్లా ఫీల్ అవుతాడు అని ఇక మా సార్ గారిని ఇంతసేపు పర్మిషన్ తీసుకొని వచ్చింది. సరే సరే లత, బావకు చాయ్ పెట్టుకురా పో, తాగుతాడేమో. తాగుతావా బావ? చాయ్ పెట్టుకురానా? ఏ ఏమో తీయ, ఈ ఎండకు చాయ్ ఏం తాగుతాము. ఇక జరైనాక ఐస్ క్రీమ్ తెప్పిస్తే ఐస్ క్రీమ్ తిందురు కానీ అక్క చెల్లెలు ఇద్దరు. నాకెందుకయ్యా ఐస్ క్రీమ్, నీ మడదలు తింటదేమో, మడదలకి చెప్పి. ఓ నీకు మడదల మీద బాగా పానం ముచ్చుతుందిగా. కాదే లత, రోజుకు ఒక 10 సార్లన్నా నీ గురించి చెప్తాడే. నీ గురించి తీయండి ఆయనకు దినమే వెళ్ళదు. నువ్వంటే మస్తు ఇష్టమే బావకు. అవునక్క, నీ పెళ్ళైన సంది ఇక ఉన్నొక్క మడదలని మంచిగా చూసుకుంటాడు బావ. బావంత మంచి గుణం ఎవ్వరిది లేదు తల్లి. ఇక నా మొగడుండు నాలుమొచ్చోడు, ఇక ఆయన గురించి చెప్పి వేస్ట్ తల్లి. అవును చెల్లె, నిజంగా మీ బావంత గుణము ఎవ్వరికి ఉండదే. ఆయన కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి తల్లి. ఇంత మంచోడు దొరికినందుకు నాకైతే మస్తు అంటే మస్తు ఆనందంగా అనిపిస్తదే. సరే సరే గాని నేను పోయి మరి ఐస్ క్రీమ్ డబ్బాలను కొనుక్కొస్తేనే, ఇక ఎండపూట అందరం కలిసి ఐస్ క్రీమ్ తిందాము. ఏ ఏం ఐస్ క్రీమ్ చల్లగుండా. నాకు ఈడికే సర్ది అయింది, ఇక నెత్తిన వస్తుంది అయ్యా. నాకు ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు. తెచ్చుకొని మీ ఇద్దరు తినుర్రి. ఇక మా అమ్మ గిట్ల తినది, మా నాయన గిట్ల తినడు. ఇక అంత పెద్ద డబ్బా తెచ్చుకొని ఎవరు ముక్కలు పెడతారు చెప్పు, ఎవరు తినండి. ఇక మీ ఇద్దరే తెచ్చుకొని తినరాదుర్రి. అవును బావా, అమ్మ నాయన ఎవ్వరు తినరు, ఇక మన ఇద్దరమే తినాలి. అక్క గిట్ల వద్దంటుంది కదా, ఇక ఏం చేస్తాం. సరే తీసుకురాపో బావా. నేను ఒక్కరిని ఆడదాకా పోయి తీసుకొని రావాలా, ఇక వచ్చేసరికి ఆ ఎండకు మొత్తం కరిగిపోతుంది. ఇక దగ్గరనే ఉందిగా, ఇప్పుడు ఏమైనా పని ఉందా లత నీకు? పోయేద్దాం పా, తినిపించుకొస్తా పా నీకు. అవును బావా, నాకు ఇట్లా ఎక్కడ టైం పాస్ అయితే లేదు. మీ తమ్ముడు అని ఉంటే ఇంతసేపు మాట్లాడదామంటే ఆడెక్కడ వీసిండో ఏం కథనో. పాపోయి తినొద్దాంపా. కాదే పోరి, నీ మొగడు ఈ ఊర్లోనే ఉండు. ఇప్పుడు అటు చూస్తే ఏమనుకుంటాడే, అగో పెళ్ళైనకు కూడా సిగ్గు తప్పింది, బావతో కలిసి ఏడుకోబోతుంది చూడని పంచాలు పెట్టుకున్న దిక్కులేసి వెళ్ళే. ఎందుకు వచ్చిన బాధనే, బావ ఇంటికి తీసుకొస్తాడు, నిమ్మలంగా తిందురు తీయరాదురే ఇద్దరు కలిసి. సరే ఇప్పుడు ఏమో తీయ పొద్దుకంగా నేనే తీసుకొస్తా, చల్లబడ్డాక.
ఇది ఇప్పుడు ఎండకు అంత దూరం ఇంటికి తీసుకొచ్చేసరికి మొత్తము కారిపోతది అది. ఇక తిరిగి ఇట్లా ఏం లాభం ఉండదు. ఇంతసేపు పండుకోరి అక్క చెల్లెలు ఏమైనా పని ఉంటే చేసుకోరి పొద్దుకంగా తీసుకొస్తా గానీ తిందురు. సరే తీ బావా. అక్క, నీ చీర బాగుంది, ఎడగొన్నవే, కలర్ బాగుంది. నేను ఇడగుంటేనే అన్ని మీ బావనే తీసుకొస్తాడు. ఇక డ్యూటీకి పోయి వస్తా ఒక పెద్ద షాప్ ఉంటదంట, అందులో మంచి మంచి పట్టు చీరలు, ఆఫర్ చీరలు దొరుకుతాయంటనే. ఇక ఆయన నచ్చింది, ఇక నాకు ఏ సెట్ అవుతుందో అసలు తీసుకొని వస్తాడే మీ బావ. నేను ఎన్నో షాప్ పోయి ఒక్క చీర కొనలే తల్లి, పెళ్ళి అయిన సంవత్సరాలు అవుతుంది కానీ మొన్న ఊర్లోకి ఒక బట్టలోడు వస్తే తీసుకుందామని ఆపిన. ఇక బావ వచ్చి ఏం చీరలే ఇవి, ఏం ముద్దుగున్నాయి, నేను తెస్తుంది గంట పెద్ద షాపింగ్ మాల్ ఇచ్చిపెట్టి ఈడ ఊర్లోకి వచ్చిన దగ్గర కొంటమేంది అని తిట్టంగానే సప్పుడు దాకా చీర ఆడేసి వచ్చిన చెల్లె. నీకేందమ్మో, మా బావ మంచోడు దొరికిండు, ఏదంటే అది ఇప్పిస్తాడు, ఏదంటే అది తెస్తాడు. ఇక నా సంసారం చూడు నాది ఎట్లుందో. అగో ఈ డ్రెస్ పెళ్లి కాకముందు కొనలే, నాయన ఏదో పండుగకి ఇప్పించిండు. ఇక అదే డ్రెస్ ఏడికి పోయినా అదే డ్రెస్ వేసుకొని పోతా. ఇక గా చీర ఇప్పియవాయి అంటే అయ్యో గవెందుకే, నీ చీరలు లేవా మస్తు ఉన్నాయి, అవి కట్టుకోరాదు ముందుగా, అవన్నీ చినిగిపోయినాక ఇక నీ చీరలు ఇప్పిస్తతి అంటాడు నా పాస్మల మొగడు. ఏం చెప్పాలమ్మా, నీది మంచిగా ఉంది తల్లి, బావే ఏదంటే అది తెస్తాడు. ఇక నాకు నీ అసంటోళ్ళు దొరకలేగా. అరే ఏమైనా నా మీద భావం విన్నే వాడు ఏడుస్తావేందే నువ్వు. నీ మొగుడు మంచోడు కాక మరి ఆనికి ఏ రెండు మాటలు చెప్పి ఇక మలుపుకోవాలి, సర్ది చెప్పుకోవాలి కానీ ఏమైనా బావ అద్దెస్తాడు, నువ్వు బావ మంచిగా ఉంటారు అని ఊర్వవేందే మా ఇద్దరిని చూస్తే నువ్వు. అరే నేను ఇప్పుడు ఏం ఓర్వలేదక్క, బావ అన్ని తెస్తాడు, ఏదంటే అది తెస్తాడు అని అన్నా. గా దాంట్లో తప్పు తీస్తావు ఏమన్నా, ఏమన్నా కష్టమే తల్లి. బావతో మాట్లాడొద్దంటే చెప్పు, ఏం మాట్లాడగాని. అరే నీకు అట్లా అంటలేనే, ఊకంటే కూడా నాకు మనసుకు మంచిగా అనిపించేది. ఒకటే పని బావ అద్దేస్తాడు ఇద్దేస్తాడు మంచిగా చూసుకుంటాడు అంటే ఏ నాకు కాలేదా చెప్పు. మొగడు అన్నప్పుడు మరి పిల్లానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమేమి కథనో అన్ని చూసుకోవాలి. ఉత్తగా ఉండేటోడు మొగడు ఏమంటాడే అని నీ మొగడు లెక్క ఉండాలి తల్లి బాగానే. ఇక దాని గురించి మాట్లాడితండు అక్క, ఊకో ఊకే తీయకు అని గురించి. సరే సరే నేను పోతున్నానే, ఇక అమ్మ రొట్టెలు ఏడదాకా వచ్చినాయి, బచ్చాలకి ఇట్లా పిండి నానబెట్టి పెట్టింది, మరి రుబ్బిందో ఏం కథనో నేను అమ్మ దగ్గర పోయేస్తా గానీ కాసేపు మాట్లాడుకోరమ్మో నువ్వు నీ బావో, ఎన్ని రోజులు అవుతుందో కలుసుకోక. ఈ రోజు నీ గురించి తీస్తాడు, ఏమి చెల్లి ఎట్టెట్టుందో, ఆమె సంసారం ఎట్టెట్టుందో, మీ మడిది మంచోడు దొరకలేదే, మీ చెల్లెకి ఏం తక్కువని గసంటి సంబంధానికి ఇచ్చిర్రు, మీ అయ్యగా పాడు ముసలోనికి ఇచ్చిండని ఒకటే యాది చేస్తాడే మీ బావ. ఏం చేస్తాం అక్క, ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుందేమో. ఇక బావకైతే అప్పటి సంది నా మీదనే ఉంటది పానం గాని ఏం చేస్తాం చెప్పు. ఎన్నడన్నా ఫోన్ చేసి నీతో మాట్లాడుతుంటేనే పక్కకుండి ఏమేమి మాట్లాడుతున్నావు మీ అక్కతోని, ఏమైనా చెప్తున్నావా మీ అక్కకు మన ఇంట్లో జరిగిన సంగతులన్నీ అని. ఓ అమ్మ ఏం తెలియనట్టే ఉంటాడు కానీ మెల్లగా నిమ్మలంగా నేను ఫోన్ మాట్లాడితే పక్కకి జరగకుంటుంటాడు అక్క. నేను ఎప్పుడన్నా బావకి అక్క మాట్లాడదాము అని అందునా ఓ అమ్మాయిడు ముందే మంచోడు కాదు. ఇక తప్పుగా అర్థం చేసుకోగల తల్లి, మళ్ళీ వేరే మీనింగ్ తీసుకోగలని తప్పుడు చేయనక్క. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఎన్నడన్నా బావకి అక్క అని అన్ననా, ఎప్పుడు గంటలు గంటలు నీతోనే మాట్లాడతా. ఇక ఆడు లేకుంటే మాట్లాడదామంటే అమ్మో మళ్ళా ఎప్పుడన్నా ఉన్నప్పుడు పుసుక్కుని వచ్చింది అనుకో, ఇక అప్పుడు ఇంట్లో ఉన్నదే కష్టం అని ఇక సప్పుడు చేయనక్క గడుకసంటోడు. అవును చెల్లి, నీ మొగడు అసంతోడే. ఇక అట్లా డౌట్ పడేటోని దగ్గర ఎట్లుండాలో అట్లనే ఉండాలి. ఇక అనుకు నచ్చినట్టు ఉండకపోతే ఓయమ్మ పిచ్చిలేస్తే వాళ్ళకు సైకో వాళ్ళు అవుతారు. ఇక వాళ్ళకు కోపం వస్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అందుకే నిమ్మలంగా ఇప్పుడు వచ్చేది ఏముంటే చెప్పు. ఇక చెప్పిన మాట ఇంటే జర నిమ్మలంగా ఉంటాము. ఇక లేకపోతే లొల్లి పంచాలు అయితే చెల్లే. అందుకే అక్క నేను ఒక్క మాట నోరు తెరిచానో తెలుసా, ఆడు అన్ని గనం తిడతాడు, ఏం పెట్టిరేని అమ్మగారు గతి మల్లెలు అది ఇది తింటుంటాడు కానీ ఇక నాకు ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. ఇక ఏమన లేకుండా మూసుకొని ఉంటా. ఆయనకి అంత ఆస్తుంది కానీ ఓమో గుణం మంచిగా లేదు అక్క, ఊర్వజాల నోడు. ఇక ఏం చేస్తాం తీయ, ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుందేమో, బాధపడి ఏం చేస్తాం చెప్పు. ఇక అయ్యింది ఏదో అయిపోయింది, ఇక మెల్లమెల్లగా ఆడే మాట్లాడేమో. సరే చెల్లి, ఇక అమ్మాయి రొట్టెలు ఏడాకు వచ్చినాయో నేను పోయేస్తా, బావ నువ్వు కూర్చొని మాట్లాడుకోరు ఇంతసేపు. సరే పో. ఇప్పుడు చెప్పే ఏంది నీ సంగతి. ఏందయ్యా చెప్పేది, అయ్యిందంతా అయిపోయినాక ఏం చెప్పాలి చెప్పు. ఈయన బతుకంతా ఆగం చేస్తుంది కాదు, ఇన్ని దినాల సంది నీ మనసులో ఉన్న మాట బయటికి చెప్తే కాదా.
నీకు ఇప్పుడు చెప్దాం అనుకున్నానే, గట్ల చేసేది ఉండనే, గిట్ల చేసేది ఉండనే అంటావు. అరే మీ అక్క గురించి మీ నాయన గురించి తెలుసుగానే నీకు, ఇక వాళ్ళ గురించి తెలిసినాక కూడా నువ్వు అట్లా మాట్లాడతావు. ఒక్క మాట అంటే 10 మాటలు ముట్టిస్తారు, మళ్ళీ కయ్యా కయ్యా మొత్తుకుంటారు అని ఇక నేను ఏం అనుకుంటున్నానే. సరే సరే వాళ్ళకి నచ్చినట్టు చేస్తురుగా చేసుకొని తీయ అనుకున్నా. ఇక నాకు ముందుగా అసలు సంబంధం తెచ్చినప్పుడే నచ్చలేదు, ఆడు మంచోడు కానట్టుండు, ఎందుకు అపో జీవితం ఆగం చేస్తురు అని అనుకున్నా గానీ ఇక బయటికి అందునా మళ్ళీ నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు. ఓ అమ్మో ఈడు బాగా మంచోడు కానట్టుండు, గిట్లా మాట్లాడుతుండు అని ఇక అందరు నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారని నేను సపోర్ట్ చేయకుంటున్నాని. కానీ ఎన్నడకున్నా నీ మీద నాకు ప్రేమ అయితే పోతలేదే. ఈ రోజుకు మీ అక్కతో ఒకటే పని అంటుంటా, మీ చెల్లి ఎట్టెట్టుందో, ఏం కథనో, ఏం చేస్తుందో, ఫోన్ చేసిందా ఇయ్యాల అని 40 సార్లు అడుగుతూనే ఉంటేనే. ఇక నీకు నా మీద ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ నాకైతే రోజు గుర్తుకొస్తావే నువ్వు. గుర్తుకొచ్చి ఏం చేస్తాం చెప్పు, ఇక నువ్వు వాడుండాలి, నేను కూడా ఉండాలి. కాదు, ఇన్ని రోజుల సందే నీకు ఏమని అంటే కష్టం గాని నీ మనసులో ఉన్న మాట కాదు మామ, నీతో వీళ్ళ సంగతి. ఇక మడదల్ని ఎవరిని పోయి ఎందుకు చేస్తావు, నీ పెద్ద బిడ్డకి పిల్లలు అయితే లేరు కదా, ఇక పోనీ నేనే వేసుకుంటాను ఒక్క మాట అంటే మా నాయన ఒప్పుకుందని కదా. ఇక ఇప్పుడు అంత అయిపోయినాక, ఇక్కడిదక్కడ అయిపోయినాక గిట్ల గిట్ల అనుకున్నాను అని నాకు చెప్తే నేను ఏం చేస్తా చెప్పు. అవునే నువ్వు అనేది గిట్లా కరెక్టే గాని ఇక అప్పుడు పరిస్థితి అప్పుడే ఉండేనే. ఇక ఇప్పుడు గిట్లా అనిపిస్తుంది మనసులో గాని ఓమ్మని మొగుడు రాగలనేమో ఆడు గిట్లా చూసిండు అనుకో. ఓ ఈ అమ్మాయి ఇక నీకు తన్నులే తన్నులు తీయే. సరే సరే జస్ట్ బయట కూర్చుంటే తీయే పోయి. ఇగో ఇదేనులైతే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎవరైతే పార్ట్ 2 కంటిన్యూషన్ సిరీస్ లాగా తీసుకురావాలన్నారో కింద కామెంట్ చేయండి, తీసుకొస్తాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.